రామ్ రామ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కల్చర్ స్టేషన్ తెలుగు. ఒక సీక్రెట్ మిలిటరీ బేస్, సీక్రెట్ రేడార్ టవర్లు, అండర్ గ్రౌండ్ ల్యాబొరేటరీస్ అండ్ ఈ అండర్ గ్రౌండ్ ల్యాబ్లలో చిన్న పిల్లల పైన ఎక్స్పెరిమెంట్లు, టైం ట్రావెల్ మెషిన్లు అండ్ వేరే డైమెన్షన్స్ లోంచి వచ్చిన మాన్స్టర్స్. ఈ అన్ని విషయాలుంటే మనకు టీవీ సిరీస్ గుర్తొస్తుంది కదా, స్ట్రేంజర్ థింగ్స్. కానీ ఇక్కడ చాలా మందికి తెలియంది ఏంటంటే, స్ట్రేంజర్ థింగ్స్ అనేది ఒక రియల్ అర్బన్ లెజెండ్, అంటే ఒక రియల్ కథ పైన బేస్ అయిన స్టోరీ, బేస్ అయిన వరల్డ్. ఆ రియల్ ప్రాజెక్ట్ పేరే మాంటాక్ ప్రాజెక్ట్. అండ్ ఈ మాంటాక్ ప్రాజెక్ట్ చుట్టూ చాలా అర్బన్ లెజెండ్స్ ఉన్నాయి, చాలా కాన్స్పిరసీ యాంగిల్స్ ఉన్నాయి. కోల్డ్ వార్ టైంలో జనాల మానసిక పరిస్థితి ఏ విధంగా ఉండేది, ఆ టైంలో ఏమేం భయాలున్నాయి, అండ్ ఈ మాంటాక్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, అసలు ఈ కాన్స్పిరసీ ఏంటి, ఇవన్నీ విషయాలు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గో. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ ని మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్, ఇట్ మీన్స్ ఎ లాట్ టు us. థ్యాంక్ యూ. మాంటాక్, లాంగ్ ఐలాండ్, న్యూయార్క్, అమెరికా. ఒక ఓల్డ్ రేడార్ స్టేషన్, ఒక మిలిటరీ బేస్. దీని పేరు వచ్చేసి క్యాంప్ హీరో. సో చాలా కాన్స్పిరసీ థియరీస్ ప్రకారం 1970s లో అండ్ 80s లో, అంటే యుఎస్ఎస్ఆర్ కి యుఎస్ఏ కి మధ్యలో కోల్డ్ వార్ పీక్ లో ఉంది. సో ఈ టైంలో యుఎస్ ప్రభుత్వం ఈ క్యాంప్ హీరో మాంటాక్ లో చాలా సీక్రెట్ ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేసింది ఈ లొకేషన్ లో అని చాలా స్పెక్యులేషన్స్, థియరీస్ ఉన్నాయి. అండ్ ఇవేవో ఆషామాషి ఎక్స్పెరిమెంట్లు కావు, చాలా సీరియస్ అలిగేషన్స్ గురించి మాట్లాడుతున్నాం మనం ఇక్కడ. అవేంటంటే రేడియో ఫ్రీక్వెన్సీలను యూజ్ చేసి మైండ్ కంట్రోల్ చేయడం, కిడ్నాప్ చేసిన చిన్న పిల్లల పైన సైకిక్ ఎక్స్పెరిమెంట్లు కండక్ట్ చేయడం, టైం ట్రావెల్ టనల్ కనుక్కోవడం, ఏలియన్స్ తోని కాంటాక్ట్, ఇంటర్ డైమెన్షనల్ మాన్స్టర్, మాంటాక్ మాన్స్టర్ అంటారు, దాన్ని వేరే డైమెన్షన్ లోంచి మన డైమెన్షన్ లోకి పట్టుకొచ్చిర్రు. ఇలాంటి చాలా చాలా క్రేజీ అలిగేషన్స్, మైండ్ బ్లోయింగ్ కాన్స్పిరసీ థియరీలు ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ చుట్టూ. అండ్ ఈ కాన్స్పిరసీస్ అన్ని మెయిన్ గా ద మాంటాక్ ప్రాజెక్ట్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ టైమ్ బై ప్రెస్టన్ నికోల్స్. ఈ బుక్ పబ్లిష్ అయిన తర్వాత స్టార్ట్ అయింది. ఈ బుక్ రైటర్ నేను ఇక్కడ పనిచేసినను, ఈ ప్రాజెక్ట్ లో సైంటిస్ట్ ని, కానీ వీళ్ళు నా మెమరీస్ ఎరేజ్ చేసిర్రు. ఒక పాయింట్ తర్వాత ఆ మెమరీస్ అన్ని మళ్ళీ రికవర్ చేసుకొని ఈ బుక్ రాస్తున్నాను అని క్లెయిమ్ చేసిండు. అప్పటి నుండి కాన్స్పిరసీ థియరీలన్నీ స్టార్ట్ అయినాయి. యుఎస్ గవర్నమెంట్ కి మైండ్ కంట్రోల్ ఎక్స్పెరిమెంట్లు ఏవి కొత్త కాదు. 60s and 70s లో వాళ్ళు ఒక ఎలాబరేట్ ప్రాజెక్ట్ నడిపించారు. దాని పేరే ప్రాజెక్ట్ ఎంకే అల్ట్రా. 100 మంది పైన వాళ్ళకి తెలియకుండా సైకలాజికల్ ఎక్స్పెరిమెంట్లు, డ్రగ్ ఇండ్యూస్డ్ మైండ్ బిహేవియర్ కంట్రోల్, ఇలాంటివి ఇంకా చాలా పనులు చేసిర్రు. ఇవన్నీ అఫీషియల్ గా వాళ్ళు అడ్మిట్ కూడా చేసిర్రు. సో ఈ మైండ్ కంట్రోల్ ఎక్స్పెరిమెంట్లు అనేవి ఖచ్చితంగా జరిగినాయి అమెరికాలో. సో ప్రాజెక్ట్ ఎంకే అల్ట్రా రియల్ అయినప్పుడు మాంటాక్ ప్రాజెక్ట్ లో సైకలాజికల్ ఎక్స్పెరిమెంట్లు, మైండ్ కంట్రోల్ ఎక్స్పెరిమెంట్లు జరిగినాయి అంటే అదంత పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏం కాదు. సో మనుషులకు తెలియకుండా వాళ్ళకి డ్రగ్స్ ఇచ్చి వాళ్ళను ఒక హిప్నోసిస్ కి గురి చేసి బ్రెయిన్ వాష్లు చేయడాలు, ఇలాంటి విషయాలన్నీ జరిగినాయి అంటే అవన్నీ చాలా నమ్మశక్యమైన విషయాలే. సో ప్రాజెక్ట్ ఎంకే అల్ట్రా లాజిక్ ని మనము మాంటాక్ ప్రాజెక్ట్ కి కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ మాంటాక్ ప్రాజెక్ట్ బుక్ రాసిన ప్రెస్టన్ నికల్స్ ప్రకారం యుఎస్ ప్రభుత్వం హోమ్లెస్ పిల్లల్ని, ఆర్ఫన్స్ ని, అంటే ఏ పిల్లలైతే కిడ్నాప్ అయినా లేదా మాయమైపోయినా పెద్దగా ఎవరు లొల్లి చేయడానికి ఉండరో, అంటే ఎక్స్పెండబుల్ చిల్డ్రన్, వాళ్ళని తీసుకెళ్లి ఈ ఎక్స్పెరిమెంట్ లో కండక్ట్ చేసిర్రు అనేది ఒక సీరియస్ అలిగేషన్ చేసిర్రు ప్రెస్టన్ నికల్స్ అనే ఈ రైటర్. ఆఫ్ కోర్స్ ఇతను ఒక్కనే కాదు, ఇంకా చాలా మంది చేసిర్రు ఇదే అలిగేషన్. అండ్ ఈ అలిగేషన్ చేసిన వాళ్ళలో ఆల్ బీలేక్ అనే వ్యక్తి కూడా చాలా ఇంపార్టెంట్. ఈయననే ఫిలడెల్ఫియా ఎక్స్పెరిమెంట్ లో కూడా పాల్గొన్నాడు. ఆ తర్వాత మాంటాక్ ప్రాజెక్ట్ లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఇలాంటి క్లెయిమ్స్ చాలా చేశాడు ఆయన. అండ్ ఫిలడెల్ఫియా ఎక్స్పెరిమెంట్ అనేది కూడా ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్, దాన్ని మనం వేరే ఎపిసోడ్ లో డీల్ చేద్దాము. సో ఏవైతే క్లెయిమ్స్ ప్రెస్టన్ నికల్స్ చేసిండో ఇంకొంతమంది ఇలాంటి వ్యక్తులు కూడా కొరాబరేట్ చేసిర్రు. ఆఫ్ కోర్స్ హోమ్లెస్ పిల్లల్ని లేదా కిడ్నాప్ అయిన పిల్లల్ని తీసుకెళ్లి సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్లు చేయడం అన్నది మనం విన్నాం. ఇండియాలో కూడా చాలా కేసెస్ చూసినాం. ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ లేకపోతే ఫార్మాకి సంబంధించిన కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఇలాంటి పిల్లల మీద చేసిన దాఖలాలు ఉన్నాయి కొన్ని. సో ఇలాంటి పిల్లల పైన ఇలాంటి ఈవిల్ ఎక్స్పెరిమెంట్లు, మైండ్ కంట్రోల్ ఎక్స్పెరిమెంట్ల వరకు ఈ థియరీ అన్నది బిలీవబుల్ గానే ఉంటది. ఆఫ్ కోర్స్ ఇది ఒక చాలా చాలా ఈవిల్ విషయం, ఇది చేయడం చాలా చాలా పెద్ద తప్పు. కానీ ఇలాంటి తప్పులు కొన్ని ప్రభుత్వాలు చేసినాయి అంటే నమ్మశక్యంగానే ఉంటది, ఎస్పెషల్లీ అమెరికన్ ప్రభుత్వం. సో ఈ మాంటాక్ ప్రాజెక్ట్ ఇక్కడ వరకు ఇట్ మేక్ సెన్స్. కానీ ఇంకా డీటెయిల్డ్ గా వెళ్తున్న కొద్దీ మాంటాక్ ప్రాజెక్ట్ లోకి చాలా క్రేజీ విషయాలు ఎమర్జ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అండ్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ ఒరిజినల్ టైటిల్ వచ్చేసి మాంటాక్. ఈ షో కదేంటి, సైకిక్ పవర్స్ ఉన్న ఒక కిడ్, షేడీ ల్యాబొరేటరీస్, ఇంటర్ డైమెన్షనల్ మాన్స్టర్స్, అప్ సైడ్ డౌన్ వరల్డ్. సో ఏంటి ఈ ప్లాట్ మొత్తం ఏంటి, డైరెక్ట్ గా మాంటాక్ థియరీలోంచి తీసుకున్న ఐడియాలు ఇవన్నీ. సో ఇప్పుడు మనం ఒక సెకండ్ ఆలోచిస్తే, ఒక పెద్ద షో, ఒక బిగ్ కల్చరల్ షో ఒక కాన్స్పిరసీ నుండి ఎందుకు ఇన్స్పైర్ అవుతుంది, అదొక క్వశ్చన్ అన్నప్పుడు దీన్ని ఇంకో విధంగా కూడా చూడొచ్చా. అదేంటంటే ఈ ఆలోచనల్ని లేదా ఈ విషయాల్ని నార్మలైజ్ చేస్తుందా ఈ షో ఏమన్నా. ఎందుకంటే అమెరికన్ ప్రభుత్వం సినిమాని, ఆర్ట్ ని, ప్రాపగాండాని నార్మలైజ్ చేయడానికి వాడుతుంటారు, లేదా క్రేజీ థియరీ
థియరీస్ ని నార్మలైజ్ చేయడానికి వాడుతుంటారు. ఏంటంటే జనాలకి ఒక క్రేజీ విషయం గురించి ఆల్రెడీ ఆలోచన వచ్చేస్తే లేదా ఫెమిలియారిటీ వచ్చేస్తే సినిమా ద్వారా షోల ద్వారా అది రియల్ గా జరిగింది అని తెలిసినప్పుడు వాళ్ళకి అంత క్రేజీగా రియాక్ట్ గారు, లేదా ఎక్స్ట్రీమ్ రియాక్షన్ అనేది రాదు, ప్రభుత్వం పట్ల వ్యతిరేకత రాదు. సో ఈ నార్మలైజేషన్ అన్నది ఆర్ట్ ద్వారా జరుగుతుంటది క్రేజీ విషయాల గురించి. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిమోట్ విజన్ అన్న కాన్సెప్ట్ పైన ఆల్రెడీ చాలా సినిమాలు వచ్చినాయి, చాలా షోస్ వచ్చేసినాయి. దీన్నే మన ఇండియాలో దివ్య దృష్టి అంటారు. సో ఈ దివ్య దృష్టి అన్న కాన్సెప్ట్ అందరికీ తెలుసు, అట్లీస్ట్ థియరీలో, ఇమాజినేషన్ లో. సో ఈ కాన్సెప్ట్ అనేది పబ్లిక్ కాన్షియన్స్ లో నార్మలైజ్ అయి ఉన్నది. సో ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ అమెరికన్ ప్రభుత్వం వచ్చి అమెరికా రిమోట్ వ్యూయింగ్ లేదా రిమోట్ విజన్ పైన ఎక్స్పెరిమెంట్లు కండక్ట్ చేసింది. కొన్ని కేసెస్ లో పాజిటివ్ రిజల్ట్స్ కూడా వచ్చినాయి అన్నది మనకి వస్తుంది, డేటా వచ్చింది. అండ్ ఈ విషయం పబ్లిక్ లో కూడా తెలిసింది. సో బేసికల్లీ రిమోట్ విజన్ అంటే దివ్య దృష్టి అనేది ఏదో ఒక లెవెల్లో రియల్ అనేది పబ్లిక్ లోకి ఎంటర్ అయింది ఇన్ఫర్మేషన్. కానీ జనాలు ఏమైనా క్రేజీగా రియాక్ట్ అయ్యారా, లేదా ప్రపంచం తగలబడిపోయిందా, లేకపోతే ఏమైనా కొట్లాటలనియా? లేదు. ఓ అవునా ఇట్లా కూడా జరుగుతుందా, ఇలాంటి నార్మల్ రియాక్షన్స్ వస్తున్నాయి జనాల నుంచి. అఫ్ కోర్స్ ఈ విషయం ఇంకా జనాల్లోకి అంత డెప్త్ లో వెళ్ళకపోవచ్చు. ఇంకొన్ని మంత్స్ లో లేదా ఇయర్స్ లో జనాలకి ఈ మొత్తం రియాలిటీ హిట్ అవ్వచ్చు. బట్ ఆల్రెడీ రష్యన్ మిలిటరీ, చైనీస్ మిలిటరీ, అమెరికన్ మిలిటరీ ఈ రిమోట్ విజన్ దివ్య దృష్టి కాన్సెప్ట్ ని వాడుతున్నారు అని మనకి చాలా క్రెడిబుల్ సోర్సెస్ ఉన్నాయి. అఫ్ కోర్స్ ఈ రిమోట్ విజన్, ఆపరేషన్ స్టార్ గేట్ మీద మనం సెపరేట్ వీడియో చేద్దాము. బట్ ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటి, మన రియల్ వరల్డ్ లో కొన్ని క్రేజీ విషయాలు ఉన్నాయి. వాటిని సైకిక్ ఎనర్జీ అంటామా, దేవుడు అంటామా, ఇంకేమంటామో మనకు తెలియదు. కానీ ఎక్స్ప్లెయిన్ చేయని ఫినామినా కొన్ని ఉన్నాయి. వాటిని మనుషులు అబ్జర్వ్ చేస్తున్నారు, డాక్యుమెంట్ కూడా చేస్తున్నారు. అండ్ ఇంకా ముఖ్యంగా ఈ పెద్ద పెద్ద ప్రభుత్వాలు అనేవి వీటి మీద ఎక్స్పెరిమెంట్లు కూడా చేస్తున్నాయి. సో వాళ్ళకి చాలా విషయాలు తెలుసు మనకి తెలియనివి. అండ్ ఆ విషయాలు ఒకటేసారి పబ్లిక్ లోకి ఎంటర్ అయితే పబ్లిక్ క్రేజీ అయిపోతారు, లేదా మాస్ సైకోసిస్ వస్తుంది, విప్లవాలు పుట్టేదానికి అవకాశం ఉంటది అని ప్రభుత్వాలకు ఎప్పుడు భయం ఉంటది. సో ఈ క్రేజీ విషయాలని జనాలకు అలవాటు చేసే ప్రక్రియ వాళ్ళు చేస్తూ ఉంటారు. దిస్ ఈస్ ప్రూవెన్. వీటిని ఒక విధంగా నార్మలైజేషన్ ఆపరేషన్స్ అని అనొచ్చు. సో స్ట్రేంజర్ థింగ్స్ అనే షో ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ లో భాగమా, ఈ క్రేజీ కాన్సెప్ట్స్ అన్ని జనాలకు అలవాటు చేసే ప్రక్రియలో భాగమా, ఇది రియల్ అని ఒక రోజు బయటకు వచ్చినప్పుడు జనాలు క్రేజీగా రియాక్ట్ కాకుండా ఉండడానికి బ్రెయిన్ వాష్ చేసే ప్రక్రియలో భాగమా తెలియదు. బట్ ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి మనకు తెలియనివి. అండ్ ఒక్కోటిగా మన కళ్ళ ముందే అవి రియల్ అని బయటకు వస్తుంది ఇన్ఫర్మేషన్. సో చూద్దాం ఈ మాంటాక్ ప్రాజెక్ట్ ఎంతవరకు రియల్ కాదో నాకు తెలియదు. బట్ ఈ ఫౌండేషన్స్ అయితే ఆల్రెడీ ఉన్నాయి. ఈ నార్మలైజేషన్, ఈ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్లు, ఈ షేడీ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్లు ఇవన్నీ వాస్తవమే. ఏ మేరకు వాస్తవము, ఏ మేరకు ఇన్ఫర్మేషన్ ఉన్నది అన్నది మనకు తెలియదు కంప్లీట్ గా. సో చూద్దాం ఇంకా ఈ మాంటాక్ ఎక్స్పెరిమెంట్ చుట్టూ ఇంకేముంది అని. సో మన పురాణాల్లో, మన వేదాల్లో కూడా చాలా విషయాలు ఉన్నాయి ఇలాంటివి. యోగ సాధనలో ఆస్ట్రల్ ట్రావెల్, ఈ దివ్య దృష్టి, టైం ట్రావెల్ ఇలాంటి కాన్సెప్ట్స్ ఉన్నాయి ఆల్రెడీ. శ్రింకేజ్ ఆఫ్ టైం లెవెల్ కి కూడా వెళ్ళి మాట్లాడారు మన వాళ్ళు. కానీ ఆ కాన్సెప్ట్స్ అన్ని మనం మోడర్న్ వరల్డ్ లో రెప్లికేట్ చేయలేకపోయినాం కాబట్టి వాటిని మిత్ లాగా లేకపోతే ఏదో సైన్స్ ఫిక్షన్ లాగా వదిలేసినాం ఇన్ని రోజులు. బట్ ఈ కాన్సెప్ట్స్ అన్ని ఒక్కో రోజుగా ఈ రోజు క్లియర్ అవుతున్నాయి మెల్లమెల్లగా స్మాల్ లెవెల్లో. అఫ్ కోర్స్ వీ హావ్ లాంగ్ వే టు గో. సో చూడాలి మరి ఒక్కోటి ఎంత రియల్ ఏది కాదు అని. బట్ ఒక్క విషయం అయితే వాస్తవం, మనకి ప్రపంచం గురించి, ఈ కాస్మాస్ గురించి తెలిసింది చాలా చాలా మినిస్క్యూల్. మనకి ఇంకా తెలియాల్సిందే చాలా ఉన్నది. సో ఆ హ్యూమిలిటీ, ఆ యాక్సెప్టెన్స్ అయితే మన లోపల ఉండాలి. అండ్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్మెంట్. వీ డోంట్ నో అన్న హ్యూమిలిటీ ఈస్ పార్ట్ ఆఫ్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ ఆర్ సైంటిఫిక్ అప్రోచ్. సో ఆ హ్యూమిలిటీ మనం మెయింటైన్ చేస్తామని అనుకుంటున్నాను. అట్లీస్ట్ నాకైతే ఉంటది. బట్ మాంటాక్ ప్రాజెక్ట్, క్యాంప్ హీరో అనేది రియల్. ఏదైతే మిలిటరీ బేస్ ఉందో క్యాంప్ హీరో అని, ఈ సీక్రెట్ మిలిటరీ బేస్ ఈజ్ రియల్. దీంట్లో మ్యాసివ్ రేడార్ సిస్టమ్స్ ఉండే. కానీ ఈ క్యాంప్ హీరో 1981 లో డీకమిషన్ అయింది. కానీ లోకల్ ప్రజల ప్రకారం చాలా వియర్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ ఈ ఏరియాలో ఉండేవి అని చెబుతా ఉంటారు. చాలా లెజెండ్స్ ఉన్నాయి, చాలా లోకల్ లెజెండ్స్ ఉన్నాయి దీని చుట్టూ. అంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ సరిగా పనిచేయకపోవడు, వింత వింత సిగ్నల్స్ వచ్చుడు, అట్మాస్ఫియరే వేరే విధంగా అనిపించడం, ఒక ఈరి నెగటివ్ వైబ్ ఉండేది ఏరియాలో అని చాలా మంది లోకల్స్ చెప్తారు. అదే విధంగా ఈ ఏరియాలో చాలా మంది కిడ్స్ కూడా వ్యానిష్ అయినట్టుగా దాఖలాలు ఉన్నాయి. కొన్ని వింత వింత క్రీచర్స్ సైటింగ్స్ కూడా జరిగినాయని కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. అండ్ అదే కాకుండా డీకమిషన్ అయిన తర్వాత కూడా, అంటే 1981 లో ఈ క్యాంప్ హీరో బంద్ అయిన తర్వాత కూడా అర్ధరాత్రి పూట గవర్నమెంట్ ట్రక్కులు ఈ ఏరియాలోకి వచ్చిపోవడం, అన్ని సీక్రెట్ గా జరగడం, డార్క్ లో జరగడం కంటిన్యూ అవుతూనే వచ్చింది అంట. అగైన్ లోకల్ పీపుల్ చెప్పిన స్టోరీస్ ఇవన్నీ. అండ్ ఇక్కడనే మాంటాక్ చైర్ అన్న ఒక స్టోరీ కూడా వస్తుంది. సో ఈ మాంటాక్ చైర్ అనేది ఒక సైకిక్ యాంప్లిఫైయర్. ఇది టైం పోర్టల్స్ ను ఓపెన్ చేస్తుంది, జనాల్ని మార్స్ మీద కూడా పంపించి తీసుకొచ్చింది ఇది. ఇలాంటి చాలా స్టోరీలు ఉన్నాయి. బేసికలీ టైం ట్రావెల్ రియల్, టైం పోర్టల్స్ రియల్, సైకిక్ పవర్స్ రియల్, ఇలాంటి స్టోరీలన్నీ ఈ బుక్ లో క్లెయిమ్ అయి ఉన్నాయి. మనం ఒక సెకండ్ ఇప్పుడు ఆలోచిస్తే ఇదంతా క్రేజీ ముచ్చట్లు, ఆ టెక్నాలజీ ఈ రోజు పాసిబుల్ కాదు, లేదా ఈ కాన్సెప్ట్లు అనేవి సైన్స్ ఫిక్షన్ అని మనం అనుకోవచ్చు. బట్ అగైన్ మళ్ళీ మనం కూర్చొని ఆలోచించినప్పుడు గాల్లో విమానాలు ఎగరడము లేదా గాల్లో మనుషులు ఎగరడం అన్నది కూడా సైన్స్ ఫిక్షనే కదా, నమ్మరాని నమ్మలేని విషయమే కదా. లేదా బ్లాక్
బ్లాక్ హోల్ అన్న కాన్సెప్ట్ నమ్మరాని నమ్మలేని విషయం కదా. లైట్ గురించి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నమ్మరాని నమ్మలేని విషయమే కదా ఒక 100-150 ఇయర్స్ బ్యాక్ వరకు. క్వాంటమ్ థియరీ నమ్మరాని విషయమే కదా ఒక 300-400 ఇయర్స్ వరకు. బ్యాక్టీరియా జర్మ్స్ అన్నవి కూడా నమ్మలేని విషయాలే కదా. బేసిక్ ఎవల్యూషన్ అన్నది కూడా నమ్మరాని విషయమే కదా. అఫ్ కోర్స్ ఎవల్యూషన్ ఈ రోజు కూడా చాలా మంది నమ్మరనుకోండి, బట్ ఇంకా అది వేరే డిస్కషన్. సో ఈ రోజు మనకున్న అండర్స్టాండింగ్ ఆఫ్ సైన్స్ లేదా మన వరల్డ్ పట్ల ఉన్న అవగాహన ఒక 200-300 ఇయర్స్ బ్యాక్ దృష్టికోణంలో మనం చూసుకున్నప్పుడు అన్ఇమాజినబుల్ ఉంటది. సో ఈ మాంటాక్ ఎక్స్పెరిమెంట్ లో ఏవైతే మనకి థియరీస్ వినిపిస్తున్నాయో అవి ఈ రోజు సైంటిఫిక్ పొజిషన్ లో చూసినప్పుడు అన్బిలీవబుల్ గానే అనిపిస్తాయి. మేబీ ఇవి రియల్ అని తెలవడానికి మనకి ఇంకో 100-150 ఇయర్స్ పడుతుందేమో తెలియదు. బట్ ఇలాంటి కేసు ఏమన్నా జరుగుతుందా ఈ మాంటాక్ ప్రాజెక్ట్ చుట్టూ అగైన్ తెలియదు. అఫ్ కోర్స్ ఇదంతా ఒక సైన్స్ ఫిక్షన్ కూడా అవ్వచ్చు, బేసిక్ కాన్స్పిరసీ థియరీ కూడా అవ్వచ్చు, అదొక పాసిబిలిటీ ఉంది, మేజర్ పాసిబిలిటీ అదే. కానీ ఇది రియల్ అవ్వచ్చా, ఉందా పాసిబిలిటీ తెలియదు. సో ఇది సైన్స్ ఫిక్షనా లేదా సైన్స్ హైడింగ్ ఇన్ ప్లెయిన్ సైటా, డోంట్ నో. అఫ్ కోర్స్ దీని కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏంటి, 1980s లోనే మార్స్ మీదకి వెళ్ళొస్తే ఈ రోజు ఎందుకు మార్స్ మిషన్ పంపించడానికి మనకి ఇంత ఖర్చు అవుతుంది, ఇంత కాంప్లికేటెడ్ ఉంటున్నది అంటే ప్రభుత్వాల దగ్గర ఉండే సైన్స్ రెగ్యులర్ సైన్స్ కంటే ఒక 30-40 ఇయర్స్ అహెడ్ ఉంటుంది జనరల్ గా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ అన్న టెక్నాలజీ 60s లో వచ్చేసింది అమెరికన్ గవర్నమెంట్ కి, కానీ అది రియల్ వరల్డ్ లో రానికి 90s 2000s పట్టింది ఈ వైడ్ స్ప్రెడ్ గా రానికి. సో 80s లో అమెరికన్ గవర్నమెంట్ దగ్గర టైం ట్రావెల్ కాన్సెప్ట్ లేదా టెక్నాలజీ వచ్చేసి ఉంటే ఈ పాటికి అది ఏదో ఒక లెవెల్లో మనకు కనిపించి ఉండాలి, కానీ ఆ మేజర్ వేలో కనిపిస్తలేదు. బట్ ఆల్సో ఈ రిమోట్ విజన్ ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు జరుగుతున్నాయి, ఏదో ఒక లెవెల్లో అవి రియల్ అని తెలుస్తున్నాయి మనకి. సో ఏ కంక్లూజన్ కి మనం కాంక్రీట్ గా రాలేకపోతున్నాము. సో యాజ్ ఆఫ్ టుడే ఈ రోజుకి మాంటాక్ ప్రాజెక్ట్ అనేది ఒక కాన్స్పిరసీ థియరీనే, దీనికి పెద్దగా ఎవిడెన్స్ లేదు. కానీ ఒక పెద్ద షో దీని చుట్టూ రావడం, ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన చాలా సీక్రెట్ డీటెయిల్స్ అన్ని ఈ షోలో ఎలాబరేట్ గా చూపించడం, లైక్ మైన్యూట్ గా టు ద డీటెయిల్ ఈ మాంటాక్ చేరి ఈ మొత్తం వరల్డ్ అనేది చాలా ఎలాబరేట్ గా క్లియర్ గా ఈ షోలో డిస్క్రిప్షన్స్ ఉంటాయి. అంటే దీని ప్రకారం మనం ఏం కంక్లూజన్ కి రావచ్చు, ఏదో ఒక లెవెల్లో స్ట్రేంజర్ థింగ్స్ అనే షోకి అమెరికన్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేసింది. ఈ స్ట్రేంజర్ థింగ్స్ అనేది ఏమన్నా నార్మలైజేషన్ ఎక్స్పెరిమెంటా, ఎందుకంటే ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు అమెరికన్ ప్రభుత్వం చాలా చేసింది. చాలా సినిమాలు ప్రాజెక్ట్స్ ని అమెరికన్ గవర్నమెంట్ ఫండ్ చేస్తుంది కొన్ని కాన్సెప్ట్స్ ని నార్మలైజ్ చేయడానికి. సో స్ట్రేంజర్ థింగ్స్ కూడా అలాంటి ప్రాజెక్ట్ అయినా టైమే ఆన్సర్ ఇస్తుంది ఈ విషయాలన్నిటికీ. సో మాంటాక్ ప్రాజెక్ట్ అనేది ఒక క్రేజీ ప్రాజెక్ట్. అడవుల్లో స్ట్రేంజ్ క్రీచర్స్, పిల్లల పైన మైండ్ కంట్రోల్ ఎక్స్పెరిమెంట్స్, సైకిక్ పవర్, టైం ట్రావెల్, రేడియో ఫ్రీక్వెన్సీ మైండ్ కంట్రోల్, ఇవన్నీ కథలున్నాయి. స్ట్రేంజర్ థింగ్స్ కథలే ఉన్నాయి. సో లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్స్ రియల్ అండ్ వాట్స్ నాట్ రియల్. అదే విధంగా ఇలాంటిదే ఫిలడెల్ఫియా ఎక్స్పెరిమెంట్ అని ఒకటి ఉంటుంది, దాన్ని మనం సెపరేట్ వీడియోలో డీల్ చేద్దాం. అండ్ ఇంకా ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు చాలా ఉన్నాయి, అమెరికన్ ప్రభుత్వం అఫీషియల్ గా చేసిన ఎక్స్పెరిమెంట్లు ఇవన్నీ. అఫ్ కోర్స్ ఈ ఎక్స్పెరిమెంట్ల చుట్టూ చాలా కాన్స్పిరసీలు కూడా యాడ్ అవుతాయి. సో ఏది కాన్స్పిరసీ ఏది రియల్, ఈ రెండింటి మధ్యలో డిస్టింక్షన్, ఈ సెపరేషన్ అన్నది కనుక్కోవడం చాలా చాలా కష్టం. మేబీ అది బై డిజైన్ కూడా కావచ్చు తెలియదు, ఎందుకంటే మాస్ సైకలాజికల్ ఆపరేషన్స్ ఆర్ ఆల్సో రియల్. అమెరికన్ ప్రభుత్వం లేదా సోవియట్ ప్రభుత్వం లేదా ఈ రోజు చైనీస్ ప్రభుత్వం మాస్ సైకలాజికల్ ఎక్స్పెరిమెంట్లు కండక్ట్ చేస్తూ ఉంటారు. మాస్ మ్యానిపులేషన్ అన్నది ప్రజల పైన చేస్తూనే ఉంటారు. సోషల్ మీడియా ప్లేస్ ఏ హ్యూజ్ రోల్ ఇన్ దిస్, అండ్ ముందు మీడియా ప్లేడ్ ఏ హ్యూజ్ రోల్ ఇన్ దిస్. సో ఆబ్వియస్లీ ఈ షేడ్ ఏరియాలన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఈ మొత్తం దాంట్లో ఏది కరెక్ట్ ఏది కాదు అని చెప్పడం కష్టం. సో ఆ క్వశ్చన్ మార్క్ ఎప్పుడు ఉంటది ఈ కాన్స్పిరసీస్ చుట్టూ. బట్ వీటన్నిటిలో ఎంతో కొంత వాస్తవం ఉన్నది అన్నది నా కంక్లూజన్, నా స్టాన్స్. సో మీ కంక్లూజన్, మీ స్టాన్స్ ఏంటో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఒకవేళ మీరు గనక స్ట్రేంజర్ థింగ్స్ చూసుంటే ఈ ప్రాజెక్ట్ మాంటాక్ గురించి తెలుసుకున్న తర్వాత మీ ఒపీనియన్ ఏమన్నా మారిందా స్ట్రేంజర్ థింగ్స్ గురించి, అది కూడా మెన్షన్ చేయండి. అండ్ ఆల్రెడీ మీరు స్ట్రేంజర్ థింగ్స్ చూడకపోయి ఉంటే డెఫినెట్ గా చూడండి, ఇట్స్ ఎ గుడ్ సిరీస్. సో చాలా టాపిక్స్ ఉన్నాయి మనకు కవర్ చేయడానికి, ఒక్కోటి మెల్లమెల్లగా కవర్ చేసుకుంటూ వద్దాము. ఒక వీక్ లో మినిమం 3 to 4 వీడియోస్ ఇవ్వడానికి మీకు ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను. సో మన కల్చర్ స్టేషన్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్ లో మన వీడియోస్ షేర్ చేయండి. అబ్సల్యూట్లీ ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఉంటాయి మన వీడియోస్ అన్ని. సో స్ప్రెడ్ ద వర్డ్, స్ప్రెడ్ ద లవ్, అండ్ ఆల్వేస్ చేస్ ద ట్రూత్, సత్యాన్వేషణ, నాలెడ్జ్, because as Indians that's our primary duty. So thank you, love you all, Jai Hind.